కావ్యకి రాజు హాయ్ అని మెసేజ్ పెట్టడంతో ఇక కావ్య ఆ మెసేజ్ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను తనకి ఏమని మెసేజ్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రాజు అయితే మీరు షెఫ్గా పనిచేశారా అని మెసేజ్ పెడతాడు. ఇక అది చదివిన కావ్య అయితే నేను షెఫ్గా పనిచేయటం ఏంటి ఈయన ఇలా అడుగుతున్నారు అని అనుకుంటూ ఏంటి మీరు ఇలా అడుగుతున్నారు అని అడుగుతూ మెసేజ్ పెడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే మీరు పంపించిన ఫుడ్ టేస్ట్ చూసిన తర్వాత గతంలో నాకెప్పుడు ఇలాంటి టేస్టీ ఫుడ్డే తిన్నట్టుగా అనిపిస్తూ ఉంది, అందుకే అలా అడిగాను అని తను మెసేజ్ పెడతాడు. ఇక కావ్య అయితే మీరు ఇండైరెక్ట్గా నా ఫుడ్ని మళ్ళీ మీరు తినాలనుకుంటున్నారా అని తను అడుగుతూ మెసేజ్ పెడుతుంది. ఇక రాజు అయితే ఇండైరెక్ట్ ఎందుకు డైరెక్ట్గా అడిగితే చేసి పెట్టరా అని తను అంటూ ఉంటే ఇక కావ్య అయితే మీ ఇంట్లో ఫుడ్ సరిగా టేస్టీగా చేయడం లేదా, యామిని సరిగా వంట చేయదా అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఇదేంటిది, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువైనట్టుగా తనేమైనా జలసీగా ఫీల్ అవుతుందా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే తన మీద నేను జలసీగా ఫీల్ అవుతున్నానని అనుకుంటున్నారేమో, అలాంటిదేమీ లేదు అని తను మెసేజ్ పెట్టడంతో ఇక ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటిది, నా మనసులో ఉన్నది ఇంత కరెక్ట్గా ఎలా చెప్పింది, తెలివైనదే, అయినా ఇంతటితో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తే మంచిది అని అనుకుంటూ ఇంతకీ మీరు చేసిన ఫుడ్ తినే భాగ్యం నాకెప్పుడు కల్పిస్తారు అని మెసేజ్ పెడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేసి పెడతాను అని తను కూడా మెసేజ్ పెడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే అవకాశం కోసం మనం ఎదురు చూడడం కాదు, మనమే క్రియేట్ చేసుకోవాలి అని తను చెప్పడంతో ఇక కావ్య అయితే తప్పకుండా ఈసారి వంట చేసినప్పుడు మీకు పంపుతాను అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే అలాగే చాలా థ్యాంక్స్ అని తనకి మెసేజ్ పెడుతూ ఉంటాడు. ఇక కావ్యకైతే రాజుని కలిసి తనతో పరిచయం పెంచుకోవాలని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు కూడా మనం ఒకసారి కలుద్దామా అని తనకి మెసేజ్ పెట్టడంతో ఇక కావ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మరుసటి రోజు వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్లో కలవాలనుకుంటారు. ఇక మరుసటి రోజు కావ్య రాజుని కలవడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. ఇక రుద్రాణి రాహుల్ అయితే కావ్య ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది అని తన వెనకనే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఇక రెస్టారెంట్కి వెళ్ళిన కావ్య రాజు వస్తే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, తనతో ఎలా పరిచయం పెంచుకోవాలి అని తనొక్కటే ఎదురుగా రాజు ఉన్నట్టుగా ఊహించుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి రాహుల్ అయితే ఇదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రాహుల్ అయితే కావ్య ఒంటరిగా మాట్లాడుతూ ఉండడాన్ని వీడియో తీస్తూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే కోపంగా ఈ కావ్య ఇన్ని రోజులు రాజు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని మనందరినీ పిచ్చివాళ్ళని చేయడానికి ప్రయత్నించింది. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చూపించి అందరి కళ్ళు తెరిపిస్తాను అని అంటూ ఉంటుంది. ఇక రాహుల్ చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకుని తను తీసిన వీడియోని చాలా సంతోషంగా చూస్తూ ఇప్పుడు చిక్కింది కావ్య నా చేతికి, తనని ఎలా ఆడుకుంటానో చూడు అని రాహుల్తో చెప్తూ ఇక కావ్య కంటపడకుండా రుద్రాణి రాహుల్ రెస్టారెంట్ బయటకు వస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి రెస్టారెంట్ ముందు కారు ఆపిన రాజు రెస్టారెంట్ లోపలికి వెళుతూ ఉంటాడు. ఇక రుద్రాణి రాహుల్ రాజుని చూస్తారా లేదా, గతం మర్చిపోయిన రాజు రుద్రాణి రాహుల్ని చూసినా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటాడు. ఇలాంటి విషయాలన్నీ కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.